రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవం కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి కాలం వరకు నాయన మీరు మాకు తోడై ఉన్నందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు వందనాలు నాయన. అవును ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించినందుకు, అపాయములు, ప్రమాదములు ఏవిను మా దరికి రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. మాకు కావలసిన ప్రతి వాటిని మీ మహిమైశ్వర్యంలో సమకూర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజున మా పనులను కూడా ఆశీర్వదించారు, దీవించారు, కృతజ్ఞతలు ప్రభువా. ప్రాముఖ్యంగా మేమందరం కూడా సజీవులంగా ఈ రాత్రి కాలంలో ఉండగలిగామంటే అది కేవలం మీ కృపనాయన. అయ్యా, మరొకసారి ఈ రాత్రి కాలంలో కుటుంబం అందరం కలిసి ఈ విధంగా సంతోషిస్తూ, ఆనందిస్తూ మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకొనగలిగిన దివ్యమైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును అని కీర్తనల గ్రంథము 100వ కీర్తన 5వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునాయన, ఈలోక సంబంధాలు, ఈలోక ఆకర్షణలు, ఈలోక బాంధవ్యాలు అన్నీ కూడా నిత్యమైనవి కావునాయన. ఏదో ఒక రోజు, ఏదో ఒక పరిస్థితిలో మమ్మల్ని వదిలేసి, మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని తృణీకరించొచ్చేమో గాని తండ్రి, మీ యొక్క కృప నిత్యము ఉంటుందని ఈ రాత్రి కాలంలో మాకు తెలియజేస్తున్నారు. అయినా మీ యొక్క కృప కోసం కనిపెట్టే వారిగా మమ్మల్ని ఉంచండి. ఎవరైతే తండ్రి మీ కృప లేక ఈ లోకంలో తండ్రి దుఃఖిస్తూ, కన్నీరు గారుస్తూ, మోసపోయిన స్థితిలో, విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నారో వారందరినీ తండ్రి మీరు దర్శించి మీ నిత్యమైన కృప వారి ఎడలో కూడా ఈ రోజున దయచేయమని, ఈ రాత్రి కాలంలో కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నమ్మకంతో ఉన్నారో, విశ్వాసంతో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ దయ, మీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. అయ్యా, వారు ఏ సమస్యను గూర్చైతే చింతిస్తున్నారో తండ్రి, దేనిని గూర్చైతే వారు ఆశ కలిగి ఉన్నారో ప్రభువా, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు, మీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారు నాయన, వారందరినీ కూడా తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా. ఎన్నో మెడిసిన్స్ వారు వాడుతూ ఉన్నప్పటికీ స్వస్థత లేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన, దర్శించండి. ఐసీయూలో ఉన్నారు తండ్రి, ఆ ఐసీయూలో నుంచి బయటికి రావడానికి కృప దయచేయండి ప్రభువా. అంధకార దురాత్మ క్రియలు పట్టి పీడిస్తూ ఉండగా యేసునామంలో వాటిని లయపరచండి తండ్రి. అయా, డిప్రెషన్స్తో బాధపడుతుండగా నాయన ఆ యొక్క హృదయ వేదనను తొలగించి డిప్రెషన్లో నుంచి వారు బయటకు వచ్చేలాగున్న సహాయం దయచేయండి తండ్రి. అయా, ఇంకా తండ్రి భయంకరమైన క్యాన్సర్ వ్యాధులను బట్టి, నరాల బలహీనతలను బట్టి, అయా పెరాలసిస్ని బట్టి, చెప్పుకోలేని రోగాలను బట్టి దుఃఖిస్తుండగా అయా స్వస్థత, సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. అయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, అయా కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన వ్యాధుల నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అయా లంగ్స్ సమస్య నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండి శరీరంలో తండ్రి ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా స్వస్థత దయచేయండి. అయా ఎవరైతే బీపీ, షుగర్స్, థైరాయిడ్స్తో ఉన్నారో అయా అన్నీ కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా మోకాల నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి, పీసీఓడి సమస్యల నుంచి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం, మొరబెడుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదే రీతిన ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో తండ్రి, అప్పుల నుంచి కూడా వారికి విడుదల దయచేయండి. తలగానే కానీ తోకగా ఉండరు అనే మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నాయన. వారి అప్పు తీర్చుకునే మార్గాన్ని తెలియపరచండి తండ్రి. అయ్యా, ఎవరైతే డబ్బులు ఇచ్చి చిక్కుబడ్డారో వారి ధనం తిరిగి రావడానికి కృప దయచేయండి నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి తండ్రి, వాటిని తొలగించండి. డైవర్స్ వరకు వెళ్ళిన కేసులు ఉన్నాయి ప్రభువా, వాటిలో నుంచి బిడ్డలు తండ్రి తప్పించుకుని బయటికి రావడానికి కృప దయచేయండి. అదేవిధంగా యవన బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం,
మారు మనసు వారికి దయచేయండి. లోబడే హృదయాల వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే తండ్రి దుర్వ్యసనాల్లో ఉన్నారో దుర్వ్యసనాల నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను వృద్ధులను కూడా మీ కాపుదలలో భద్రపరచుకోండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడిపించండి ప్రభువా. కోర్టు కేసులో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకు మీరే న్యాయం జరిగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి సంబంధం వారికి దయచేయండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను ముట్టి తాకి బిడ్డలకు గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో సఫలపరచండి, ఉద్యోగాన్ని మీరే దయచేయండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు విదేశాలు వెళ్తున్నారు ప్రభువా, వారికి మీరు తోడై ఉండండి. వీసాలలో ఇమిగ్రేషన్స్ లో సహాయం దయచేయండి ప్రభువా. నాయన ఎవరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటూ పని చేసుకుంటున్నారో వారందరికి కూడా రక్షణ సహాయం దయచేయమని అడుగుతున్నాము నాయన. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు తండ్రి, వారు క్షేమంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అవన్నీ కూడా మీ కృపలో వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి ప్రభువా. మేమందరము కూడా రాత్రికాల సమయంలో సేద తీరబోతుండగా దురాత్మ క్రియలను బట్టి, దొంగలను బట్టి, శత్రువులను బట్టి, నిద్రలేమి పీడకలల సమస్యలను బట్టి ఎవరు కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకొని మీ నామాన్ని గణపరుచుకునే అవకాశము దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.